నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధికి వ్యతిరేకంగా ఉద్యమించే దినంగా జరుపుకుంటారు. 1988లో లండన్ నగరంలో అనేక దేశాల ఆరోగ్య శాఖ మంత్రులంతా సమావేశమయ్యారు. హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పెచ్చరిల్లి ప్రజలు మృత్యువాత పడడంపై అందరూ ఆందోళన చెందారు. ఆ వ్యాధి వ్యాపించకుండా అరికట్టేందుకు, ఆ వ్యాధి బారి నుండి ప్రపంచ మానవాళిని కాపాడేందుకు పూనుకోవాలని అందరూ భావించారు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డిసెంబర్ 1వ తేదీని వరల్డ్ ఎయిడ్స్ డేగా ప్రకటించాలని నిర్ణయించారు. అలా ఉనికిలోకి వచ్చింది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమం తర్వాత ఆ కార్యక్రమాల సంగతులు మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌందర్య లహరి. సకులు, ఈనాటి మన సౌందర్య లహరి స్ట్రీట్ నెంబర్ 8 హబ్సిగూడలో ఉన్న న్యాచురల్ సెలూన్ అండ్ స్పాకి వచ్చేసింది. ఈ రోజు మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ మంజులా గారు ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో మంజులా గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు మన సకులకు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? తనకి ఏంటంటే వాల్యూమ్ తక్కువ ఉంది. నెక్స్ట్ తనకి వాల్యూమ్ బాగా కనబడాలి అంటే మంచి హెయిర్ కట్, రేవ్ కట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ తనకి పార్టీస్లో అయినా డైలీ యూస్కి అయినా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు హెయిర్ కట్ చూపించుకుంటున్నారు. ఈ హెయిర్ కట్ మెయిన్ యూజ్ తక్కువ వాల్యూమ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వాల్యూమ్ కనబడడానికి బాగుంటుంది. సో ఇది పార్టీ వేర్ స్టైలిష్ గా ఉంటుందా? పార్టీ వేర్ కి బాగుంటుంది, డైలీ యూస్ కి బాగుంటుంది. ఓకే అండి. సో ఫస్ట్ హెయిర్ వాష్ చేయాలనుకుంటా కదండి? హెయిర్ వాష్ చేసి వచ్చింది క్లయింట్. ఓకే, సో హెయిర్ వాష్ కంప్లీట్ అయింది. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసాం. ముందు పార్టీషన్ తీసినాక స్టార్ట్ చేస్తాను. ఓకే అండి, మీరు చెప్పారు కదా జనరల్గా అసలు తక్కువ వాల్యూమ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వాల్యూమ్ లా చేయడానికి దీని యూజ్. సో ఎక్కువ వాల్యూమ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుందా? లేదు, ఎక్కువ వాల్యూమ్ వాళ్ళకి వేరేది, ఇది తక్కువ ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సో తక్కువ వాల్యూమ్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ముందు ఇలా పార్టీషన్ తీసుకోవాలి. పార్టీషన్ తీసుకున్నాక కట్టి స్టార్ట్ చేస్తాను. ఓకే, సో కింద నుండి కట్ స్టార్ట్ చేస్తున్నారా? స్టార్ట్ చేస్తాను. ఓకే అండి. జనరల్గా మన హౌస్ వైఫ్కి కానివ్వండి ఎవరికైనా సరే హెయిర్ ఫాల్ ఒక బిగ్ ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. సో దానికి ఏమైనా హోమ్ రెమెడీ ఉందా మీ దగ్గర? ఇంట్లో అయితే మందార పువ్వుతోటి పేస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం రోజు 15 మినిట్స్ పెట్టుకున్నది బాగుంటుంది. సో మందార పువ్వు పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి పేస్ట్లా చేసి హెయిర్కి అప్లై చేసి వెంటనే వాష్ చేసుకోవచ్చా? 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవాలి. ఓకే ఓకే, సో మందార పువ్వు పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి పేస్ట్లా చేసిన తర్వాత హెయిర్కి అప్లై చేసి 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే అండి, సో ఇప్పుడు హెయిర్ కట్ స్టార్ట్ చేస్తాం. మంజులా గారు, జనరల్గా చాలా మంది డాండ్రఫ్ అనే ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతారండి. సో దానికి ఏమైనా హోమ్ రెమెడీ చెప్తారా? ఇంట్లో అయితే నిమ్మకాయ ఓన్లీ స్క్లార్ప్ పెట్టాలి, దానివల్ల డాండ్రఫ్ కవర్ అవుతుంది. ఓకే, సో లెమన్ ని మనం ఏం చేయాలంటే హెడ్ మీద జస్ట్ అలా అప్లికేషన్ చేసి జస్ట్ 10 మినిట్స్ పెట్టినాక వాష్ చేసుకుంటే డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. ఓకే అండి, సో నిమ్మకాయని జస్ట్ స్కాల్ప్ మీద అలా అప్లై చేసి ఒక 15 మినిట్స్ తర్వాత కడిగేసుకుంటే జస్ట్ మనం డాండ్రఫ్ ని కొంతవరకు కంట్రోల్ చేస్తాం. ఓకే అండి, సో ఇప్పుడు హెయిర్ కట్ కంప్లీట్ అయిపోయింది. తనకి సెట్టింగ్ చేసినాక స్టైలింగ్ అనమాట. ఓకే, సో ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టైలింగ్ చేస్తాం. స్టైలింగ్. ఓకే,
మేఘన హెయిర్ కట్ అయిపోయింది. అవుట్ లుక్స్ ఎలా ఉంది? వావ్, చాలా బాగుందండి. అండ్ మామూలుగా సాఫ్ట్ హెయిర్ కదా, సో దానివల్ల ఇంకా బాగా కనిపిస్తుంది. జనరల్గా రేవ్ కట్ ఏంటంటే తక్కువ వాల్యూమ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా కనిపించే పార్టీ వేర్కి చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ హెయిర్ స్టైల్ కూడా వావ్, రియలీ గార్జియస్గా ఉంది, చాలా బాగుంది. సో మా సకల కోసం ఇంత చక్కని రేవ్ కట్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. చూస్తారు కదా సకులు, మంజులా గారు పరిచయం చేసిన రేవ్ కట్ చాలా బాగుంది కదా. ఇది ఈనాటి మన సౌందర్య లహరి. మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.